ఏందేమో కట్టెలు నాటి పొలం అంతా ఖరాబ్ చేస్తున్నావు. ఖరాబ్ చేయడం కాదు, గిట్లా నాటుకుంటే ఖరాబ్ అయ్యే పొలంగిన మస్తు మంచిగా దిగుబడి వస్తుంది. గీ ఉత్త కట్టెలతోటి పంట దిగుబడి ఎట్టొస్తుంది? ఈ ఉత్త కట్టెలు కాదు, నాటేసుకున్నాక 45 రోజులకు పొలం పచ్చబడ్డాక తామెర పురుగులు, నల్లి పురుగులు, గొంగలి పురుగులు, రసం పీల్చే పురుగులు లాంటి మస్తు రకాల పురుగులు పంట పై భాగాలలో ఏరి పంటను దెబ్బతీసి రకరకాల రోగాలతోటి రైతుకు చాలా నష్టం చేస్తుంటాయి. ఇక గిన్ని రకాల పురుగులను మంగళపిట్టలు లాంటి మస్తు రకాల పక్షులు ఈ కట్టెల మీద వాలి వాటిని ఆహారంగా ఎత్తుకెళ్లి వాటికి తెలవకుండానే రైతుకు చాలా లాభం చేస్తాయి, పంటను కాపాడుతుంటాయి. కట్టెలు నాటుతోనే ఎత్తుకోపోతాయా లేకపోతే ఎత్తుకోవా? ఎత్తుకపోతాయి గాని గట్ల మీద వాలిన పక్షులు చుట్టూ గట్లకు దగ్గరున్న పురుగులను మాత్రమే ఎత్తుకపోతుంటాయి. ఒకవేళ రైతులు 2 కర్రలను ఈ విధంగా పొలం మధ్యలో నాటి ఒక కర్రను అడ్డంగా కట్టుకున్నట్లయితే పొలం మధ్యలో పంట మీద ఉన్న పురుగులను పక్షులు సునాయాసంగా ఎత్తుకెళ్లి ఆహారంగా తిని వాటికి తెలవకుండానే రైతులకు పురుగు మందుల ఖర్చులను తగ్గించడంతో పాటు అధిక దిగుబడిని అందిస్తుంటాయి. వీటినే సేంద్రియ వ్యవసాయంలో పక్షి స్థావరాలు అంటారు. మరి రైతన్నలకు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకునే విధంగా ఉపయోగపడే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.